లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ సీఎం చంద్రబాబు సర్వే హెచ్చరికలు మంత్రులు ఎమ్మెల్యేలు గుబులు రేపుతున్నాయా? తమ భవిష్యత్తుపై వీరంతా ఆందోళనలో ఉన్నారా? రిపోర్ట్ బాగుంటేనే ఈ దఫా టికెట్లిస్తారా, లేదంటే వీరి పరిస్థితి ఏంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచింది. ఎమ్మెల్యేల సర్వే రిపోర్టులు మాత్రం ప్రతిరోజు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. తీసుకోవడమే కాదు, ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, జనంలో ఉండాలని పదే పదే చెబుతున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారమే టికెట్లు వస్తాయని కూడా స్పష్టం చేస్తున్నారు. దీంతో మంత్రులు ఎమ్మెల్యేల్లో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. అసలు తమ పదవులు ఉంటాయో ఊడతాయో అనే డైలమాలో మరికొందరు మంత్రులు ఉన్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్యేల్లో కూడా ఇదే రకమైన ఆందోళన ఉన్నట్లు అంతర్గత సంభాషణలు చెబుతున్నాయి. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు కూడా. వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకువెళ్లడం లాంటి అంశాల్లో కొందరు మంత్రులు విఫలమవుతున్నారని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. దీనికి తోడు పదే పదే సర్వే రిపోర్ట్ల గురించి చంద్రబాబు చెప్పడంతో మంత్రుల్లో కలవరం మొదలైందని సమాచారం. అసలు తమకు పదవి ఉంటుందా ఊడుతుందా అనే చర్చ కూడా మంత్రుల్లో జరుగుతోందట. అంతేకాకుండా కొంతమంది మంత్రులు శాఖలు మారొచ్చనే చర్చ కూడా ఉంది. దీంతో మా శాఖ మారుతుందా అని పదే పదే ప్రశ్నించుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈసారి కొద్దిగా సీరియస్గానే ఉన్నారని కూడా మంత్రులు ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులున్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల గురించి చాలా స్ట్రాటజీగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కనీసం 60 మంది మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు అసహనంగా ఉన్నారని సమాచారం. ఏడాదిలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని మంత్రులు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైన పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అంశం సీఎం దృష్టికి వెళుతోందనే ఆందోళనలు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. సర్వే రిపోర్ట్లో చాలా మంది ఎమ్మెల్యేల మీద రాంగ్ ఫీడ్బ్యాక్ ఉందని, అదేవిధంగా సీఎం ఇప్పటికే ఎమ్మెల్యేలను కూడా గుర్తించాలని చాలా మందిలో చర్చ జరుగుతోంది. జరిగిందేదో జరిగింది, ప్రస్తుతం సైలెంట్గా ఉండాలా, లేక ఎప్పుడేం జరుగుతుందో తెలీదు, ఇదే దూకుడుతో వెళ్లాలా అనే చర్చ ఎమ్మెల్యేల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.